హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోషి ఐడియాస్. ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈజీగా 2 మినిట్స్లో మనం ఈ రెసిపీ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేయాలో చూసే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేయడం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అని నొక్కితే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ కింద వస్తాయి. మనం ఇంట్లోనే ఈజీగా ఈ వెజిటేబుల్ సూప్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే మనకి మార్కెట్లో దొరికే సూప్ మిక్సెస్ని మనం తెచ్చుకోవాలి. సో నేను ఇక్కడ తెచ్చుకున్నది ఏంటంటే బాంబినో వాళ్ళది స్వీట్ కార్న్ వెజిటేబుల్ సూప్ మిక్స్ తీసుకున్నాను. ఈ సూప్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఆ కవర్ పైన ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చేస్తారండి. ఆ ప్రొసీజర్ని ఫాలో అయితే సరిపోతుంది. ఇక్కడ నేను తీసుకున్న ప్యాకెట్ వచ్చేసి బాంబినో వాళ్ళది చెప్పాను కదా! సో, ఆ పౌడర్ మొత్తం బౌల్‌లోకి వేసేసుకొని కొంచెం వాటర్ కలుపుకొని ఇలా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇన్‌స్ట్రక్షన్స్‌లో ఇచ్చిన ప్రకారం హాఫ్ లీటర్ వాటర్ పోయాలండి. హాఫ్ లీటర్ వాటర్ పోసేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. కొంచెం బాయిల్ అవ్వటం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఓన్లీ ఎగ్ వైట్ ఒక కప్‌లోకి తీసుకోవాలి. ఈ ఒక్క ప్యాకెట్‌కి నేను 2 ఎగ్స్ యాడ్ చేస్తున్నానండి. సింగిల్ ఎగ్ అయినా సరిపోతుంది. కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారు కదా అని చెప్పి నేను 2 ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. యెల్లో రిమూవ్ చేయాలండి. యెల్లో వేస్తే ఏంటంటే స్మెల్ వచ్చేస్తుంది. అస్సలు మనం సూప్ తాగలేము. సో, ఓన్లీ వైట్ మాత్రమే వేయాలి. ఈ ఎగ్ దాంట్లో వేసిన తర్వాత మీరు స్పూన్‌తో బాగా మిక్స్ చేయకూడదండి. ఒక 2-3 మినిట్స్ అలాగే ఉండాలి. ఆ వేడికి ఎగ్ అనేది వైట్‌గా ఇలా బాయిల్ అయిపోయినట్టు కనిపిస్తుంది కదా! అప్పుడు మనం స్పూన్‌తో కొంచెం తిప్పుకోవాలి. చూడండి, ఎగ్ బాయిల్ అయిపోతుంది ఆ హీట్‌కి. సో, ఇప్పుడు మనం స్పూన్‌తో కొంచెం మిక్స్ చేసుకున్నా సరిపోతుంది. దీంట్లో ఇప్పుడు లైట్‌గా కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి. కొంచెం కావాలి అంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ సూప్‌లో. బట్ మనం ఎగ్ వేసినప్పుడు ఏంటంటే ఎగ్ ఫ్లేవర్ రావాలి అంటే అన్ని వెజిటబుల్స్ ఉంటే మనకి ఎగ్ ఫ్లేవర్ అనేది ఈ సూప్‌కి ఉండదండి. సో, అందుకనే నేను ఎక్స్‌ట్రా వెజిటబుల్స్ ఏమీ యాడ్ చేయలేదు. ఆ ప్యాకెట్‌లో ఏవైతే ఉన్నాయో అవే ఉంచేశాను. సో, మనకి కరెక్ట్‌గా 3 మినిట్స్ ఎగ్ వేసుకున్న తర్వాత 1 మినిట్ వెయిట్ చేస్తే మనకి ఎగ్ అనేది వైట్‌గా ఫార్మ్ అయిపోతుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సూప్ కూడా కొంచెం థిక్‌గా ఫార్మ్ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుంటే మనకి ఎగ్ సూప్ అనేది రెడీ అయిపోయింది. ఇది మంచి ఈవినింగ్ టైమ్ స్నాక్ అండి. చాలా బావుంటుంది అండ్ ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు.